దేవుని గాని, జగనన్న వసతి దీవెన గాని దీని పరిస్థితి ఏంటి? అండ్ ఫీజ్ రిమైండర్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారా? లేదా తీసేస్తారా? అని చాలామంది సబ్‌స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ విచ్చేస్తారో సబ్‌స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఫీజ్ రిమైండర్స్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే అందరికీ ఆల్రెడీ తెలిసిందే మనకి గవర్నమెంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే మనకి జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన అని చెప్పేసి ఫీజ్ రిమైండర్స్ అమౌంట్ అనేది మదర్ అకౌంట్స్‌లో అయితే క్రెడిట్ అయితే అయ్యేది. అయితే ఇప్పుడు మనకి ఈ జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన గాని ఏవైతే నేమ్స్ అయితే ఉన్నాయో, ఈ నేమ్స్ మొత్తం టోటల్‌గా మనకి రిమూవ్ చేసేస్తారు. ఓకేనా? అయితే మనకి ఈ నేమ్స్ అయితే ఉండవు. అయితే ఫీజ్ రిమైండర్స్ రిలీజ్ చేస్తారా? లేదంటే ఫీజ్ రిమైండర్స్ అనేది అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. కాకపోతే మీకు రూల్స్ అనేవైతే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. అయితే మనకి ఈ జగన్ గవర్నమెంట్‌లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి 4 వీలర్స్ ఉన్న అమౌంట్ క్రెడిట్ అయితే అయ్యేది కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన అమౌంట్ క్రెడిట్ అయ్యేది కాదు. టాక్స్ పే చేస్తున్నా క్రెడిట్ అయ్యేది కాదు. ల్యాండ్ ఎక్కువ ఉన్నా కూడా క్రెడిట్ అయ్యేది కాదు. అర్బన్ ప్రాపర్టీ ఉండేది కూడా అయ్యేది కాదు. అండ్ మనకి స్టూడెంట్ ఎవరైతే డిస్కంటిన్యూ అయినా కూడా అమౌంట్ క్రెడిట్ అయ్యేది కాదు. అండ్ ఈ కరెంట్ బిల్ ఛార్జ్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేసినా కూడా అమౌంట్ రిలీజ్ చేసేవారు కాదు. అంటే ఆధార్‌తో లింకప్ అనేది చాలా మటుకు మనకి లింకప్ చేసేసేవారు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా అమౌంట్ రిలీజ్ చేసేసేవారు. అండ్ అన్ని ఎలిజిబుల్ అయినా కూడా ఇప్పటికి చాలా మటుకు క్యాండిడేట్స్‌కి అయితే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు. ఇంకా మాకు అమౌంట్ రిలీజ్ అవ్వలేదు. ఇంకా ఏంటి కారణం? మేము అన్ని ఎలిజిబుల్ అయినా కూడా స్టూడెంట్స్‌కి అయితే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో వీళ్ళందరికీ కూడా ఒకటి ఏం చెప్పాలంటే మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఫీజ్ రిమైండర్స్ కాదు అన్నిటిలో కూడా మనకి టైం పడుతుంది. మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనకి ఏ రూల్స్ తెస్తారు ఏంటనేది కూడా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మనకి ఈ టోటల్ నేమ్స్ రిమూవ్ చేసేసి ఇంతకు ముందు ఏంటంటే మనకి టీడీపీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు డైరెక్ట్‌గా కాలేజెస్‌కి అమౌంట్ క్రెడిట్ చేసేవారు. అండ్ కరెంట్ చార్జెస్ గాని అండ్ ఇవేమి పట్టించుకునేవారు కాదు. డైరెక్ట్‌గా అమౌంట్ కాలేజెస్ వాళ్ళకి క్రెడిట్ చేసేవారు. అండ్ అమౌంట్ వాళ్ళు పే చేసుకున్నారు. మనకి జగన్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ అంటే మనకి ఈ జగనన్న విద్యా దీవెన గాని, జగనన్న వసతి దీవెన గాని నేమ్స్ పెట్టేసి అండ్ టోటల్‌గా ముందైతే ఈ స్టూడెంట్ అకౌంట్‌లో క్రెడిట్ చేసేవారు. తర్వాత మదర్ అకౌంట్‌లో అంటే ఇప్పుడు మనకి మదర్ అకౌంట్‌లో క్రెడిట్ చేసేవారు. తర్వాత మనకి జాయింట్ అకౌంట్ అని చెప్పి తర్వాత రిలీజ్ చేశారు. అయితే మనకి చాలా మటుకు ఇంకా స్టూడెంట్స్‌కి అయితే పెండింగ్ అయితే ఉండిపోయాయి. ఇంకా కొన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా ఉండిపోయాయి. అయితే మనకి ఏవైతే స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఆల్రెడీ ఫీజ్ రిమైండర్స్ తీసుకుంటున్నారో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఫీజ్ రిమైండర్స్ అనేది ఎవరికైనా క్రెడిట్ అవుతుంది. ఫీజ్ రిమైండర్స్ అనేది తీశారు. కాకపోతే మనకి ఇంప్లిమెంటేషన్ ఏమైనా కొత్త రూల్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి ఈ రూల్స్ ఉంచుతారా? లేదా చేంజ్ చేస్తారా? అనేది చూడాలి. అంటే ఇవే రూల్స్ ఉంచుతారా? లేదా దీనికి సంబంధించి ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేస్తారా? అనేది మరి వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ జ్ఞానభూమి వెబ్‌సైట్ అయితే మనకి ఎలాంటిది రిమూవ్ చేయరు. ఈ వెబ్‌సైట్ అయితే ఇప్పటికి మనకి ఇలాగైతే ఉండేది. అండ్ ఇంతకు ముందు ఏంటంటే మనకి ఇక్కడ తంబది వెరిఫికేషన్స్ ఇవన్నీ పెట్టేవారు. అంటే మనకి జగన్ గవర్నమెంట్‌లో ఉండేటప్పుడు అండ్ అటెండెన్స్ ఇవన్నీ చెక్ చేసుకునేవారు. ఇప్పుడు థంబ్ వెరిఫికేషన్ ఉంటాయా? లేదా? అనేది అయితే వెయిట్ చేయాలి. ఫీజ్ రిమైండర్స్‌లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారనేది మరి వెయిట్ చేస్తుంది. పెండింగ్ అమౌంట్స్ అయితే మీకు ప్రాబ్లమ్ అయితే లేదు. మరి జేవీడీకి సంబంధించి ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇంకా మన డీటెయిల్‌గా అయితే రావాలి. అంటే జేవీడీ అనే కాదు ఫీజ్ రిమైండర్స్ అనేది. ఫీజ్ రిమైండర్స్‌కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇంకా చాలా మటుకు స్టూడెంట్స్ కూడా పెండింగ్ అమౌంట్స్ కూడా రిలీజ్ అవ్వలేదు. మరి దీని పరిస్థితి ఏం చేస్తారో అండ్ కొత్తగా ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారనేది వెయిట్ చేయాల్సిందే. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక డౌట్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. మనకి ఫీజ్ రిమైండర్స్‌లో అయితే అమౌంట్ అయితే తీశారు. ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనకి స్టూడెంట్ ఫీజ్ రిమైండర్స్ మీదే ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తీసేసినా కూడా చాలా మటుకు లాస్ అవుతారు కాబట్టి సో వాళ్ళకి ఎలాంటిది కూడా మనకి తీశారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్సే చేస్తారు. ఆ నేమ్స్ చేంజ్ చేయడం గాని అండ్ రూల్స్ చేంజ్ చేయడం గాని ఇవి మాత్రం చేంజ్ చేస్తారా? అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మరి కాలేజీ వాళ్ళకి క్రెడిట్ చేస్తారా? లేదా యథావిధంగా పాత మేనర్‌లోనే క్రెడిట్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇది మనకి జేవీడీకి సంబంధించి చెప్పాలనుకున్న అంటే ఫీజ్ రిమైండర్‌కి సంబంధించి చెప్పాలనుకున్నది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.